ఇలా లైన్ ఉండగానే చక్కగా ఇలా కడుక్కోవాలి. లైన్ ఎందుకంటే మనం ముక్కలు కోసినప్పుడు చిన్న ముక్కలు కొయ్యాలండి, అందుకోసమని. ఇలా చూడండి, ఇలా ఇలా జాడిస్తే చక్కగా ఇట్లా మురికైనా మట్టి అయినా ఏదైనా పోతుంది అన్నమాట. అండి చిన్న ముక్కలు కట్ చేశాక మళ్ళీ చెప్తానండి. చూడండి, ఇలా కడిగిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు వాష్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా కట్ చేసి, మీరు ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకోగలిగితే అంత చిన్నగా ఇలా ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇలా చూసారు కదా, అలా చిన్నగా కటింగ్ చేయాలండి. చూడండి, కటింగ్ చేసిన తర్వాత ఇలా చక్కగా కాటన్ క్లాత్ మీద ఇలా పలుచగా ఆరేసేసిన తర్వాత అండి, ఈ పైన క్లాత్ వేసి ఇలా జస్ట్ ఇలా చెమ్ముంటే శుభ్రంగా తడి ఉండకూడదండి, తడి లేకుండా ఇలా కొంచెంసేపు ఇలా ఆ గాలికి ఆరబెట్టారనుకోండి, చెమ్మంతా కాటన్ పీల్చేసుకుంటుంది కదండి. ఆరేసిన కొత్తిమీర చూసారండి, ఎంత చక్కగా ఇంకా పొడిపొడిలాడుతూ ఇంత చిన్నగా ఇలా ఉండాలన్నమాట. దీన్ని ఏం చేస్తాను అనేది చెప్తానండి. ఇందాక చూశారు కదా, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నాం కదండి, అలాగే ఇదిగో చూడండి, టమాటో కూడా చాలా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అయితే రెండు కలిపి వేపకూడదండి. ఫస్ట్ అయితే కొత్తిమీర వేపుకోవాలి. ఇలా నూనె కాగనిచ్చి బాగా వేగిన తర్వాత ఇలా కలపాలన్నమాట. విడివిడిగా వేపిన కొత్తిమీర, టమాటో ఇది మిక్సీ కొట్టమండి, ఇలాగే కలపాలన్నమాట అండి. అలాగే ఇది జీలకర్ర, ఇది ఒక గిద్దెడు ఉంటుంది, ఇది 2 స్పూన్లు మెంతులు, ఒక వెల్లుల్లిపాయ. ఇదేంటంటే చింతపండు నేను గుజ్జు తీసి పులిహోరకి ఎలాగైతే మనం దగ్గరికి ఉడకబెట్టుకుంటాం కదండి, అలా చేయాలి. ఒకవేళ చింతపండు కాదు అనుకుంటే నిమ్మకాయ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, టమాటా, కొత్తిమీర. అయితే టమాటా ఎర్రగా లేవండి, కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి ఈ టమాటాలు, అందువల్ల చూశారు కదా ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు నేనైతే ఎంటీఆర్ కారం వాడుతున్నానండి, అంటే మాది ఆడించుకున్న కారం అయిపోయింది అందుకని. అలాగే తాలింపు పెట్టుకున్నాం కదండి, ఇది కూడా చల్లారిపోయింది. అలాగే చింతపండు గుజ్జండి. ఓకే, ఇది ధనియాలు, జీలకర్ర, ఆవాలు పొడి, సాల్ట్. ఇప్పుడు ఇవి మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలండి. అంటే ఈ ఎంటీఆర్ కారం అయితే కనుక చాలా ఘాటుగా ఉంది కాబట్టి నేను చూసుకుని వేసుకుంటాను. చూడండి ఎలా కలుపుతాను. కారం ఒక సాల్ట్ వేసానండి. ఇక సాల్ట్ అయితే కనుక మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. నేను ఇందాక వేపేటప్పుడు కొంచెం టమాటాలోని కొంచెం కొత్తిమీరలో కూడా వేసాను, అందుకని తక్కువ వేసుకున్నాను అనమాట. ఇది జీలకర్ర పొడి అన్నాను కదండి, ఇది 2 స్పూన్లు అనమాట.
ఇంకో చేతితో కలుపుతానండి. మిక్సీ అయితే చేయట్లేదండి, గమనించండి. మిక్సీ చేయలేదు, చిన్న చిన్న ముక్కలు కోసాం కదా, అందుకు ఇది మిక్సీ పట్టిన అవసరం లేదండి. ఇప్పుడు చింతపండు గుజ్జు కానీ లేదా నిమ్మకాయ కానీ వేసుకోవచ్చు అన్నాను కదా. ఇప్పుడు నేనైతే చింతపండు గుజ్జు వేస్తున్నాను. మా మనవరాలు అయితే అమ్మ త్వరగా చెయ్యమ్మమ్మ, అందరూ అడుగుతున్నారమ్మమ్మ అని గొడవండి ఈ పచ్చడి కోసం. అందుకే నేను పనిగట్టుకుని రోజు చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ తాలింపు పెట్టుకున్నది కూడా ఇందులో వేసేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి. ఇది ఇడ్లీలోకి, రైస్లోకి, దోశల్లోకి దేనికైనా సరే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా